గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఇంగ్లీష్ మోడల్ పేపర్ లాస్ట్ ఇయర్లో జరిగింది. మోడల్ పేపర్ 2020లో ఆ మోడల్ పేపర్ ఒకసారి డిక్టేషన్ చేస్తాను, మరి జాగ్రత్తగా రాసుకోండి. సెక్షన్ ఏ, రోమన్ నెంబర్ 1. క్యాండిడేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ in about 10 to 15 lines each. 2 into 4 equal to 8 marks. First one, small a. Unfortunately, our attitude towards family life is not reflected in our attitude towards community behavior. Next, small b. Reading make a full man, semicolon. Conference a ready man, semicolon. And writing an exact man. Next, small c. You don't become a better person because you are suffering, semicolon. But you become a better person because you have experienced suffering. Next, small d. Work with freedom, comma, inspired by love, exclamation mark. There is no true love possible in the slave, full stop. ఇదంతా కూడా మనకి ఫస్ట్ రామంలో వస్తుంది. మనకి ఫస్ట్ రామంలో ప్రోజ్ లెసన్స్ ఉంటాయి. మరి ఫస్ట్ ప్రోజ్ లెసన్ ఏంటి అంటే ఆఫ్ స్టడీస్, ఫ్రాన్సిస్ బ్యాకన్ రాసినటువంటి. మరి రెండోది నా సీక్రెట్ ఆఫ్ వర్క్, స్వామి వివేకానంద. మూడో లెసన్ జేసీ బోస్, ఆల్డస్ హక్స్లే. ఫోర్త్ వన్, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. ఫిఫ్త్ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, గంగారు నారాయణ మూర్తి. వీటిలో నుంచి మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 స్టార్ట్ చేసుకోండి. క్యాండిడేట్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 lines each. 2 into 4 equal to 8 marks. ఇందులో స్మాల్ ఏ, హౌ విల్ యూ డాంట్ మై ఫ్రీ, కామా, ఫార్ జర్నీ ఫ్యాన్సీ. సెకండ్ లైన్లో రాయండి. ద రైడ్స్ అపాన్ ద పినియన్స్ ఆఫ్ ద రైన్, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్మాల్ బి, షీ హ్యాస్ ఏ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్, అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్ సెకండ్ లైన్లో రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సి రాయండి. All is, comma, if I have grace to use it so. Next second line, as ever in my great taskmasters I. Next fourth one, without me hold the hearthstone stands, comma, second line, nor could the precious children try. ఇంతవరకు మనకి పొయిట్రీ టాపిక్స్ కవర్ చేసాం. మరి పొయిట్రీ ఫస్ట్ మనకి ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, జాన్ మిల్టన్ పొయిట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ద టేబుల్స్ టర్న్, విలియం వర్డ్స్వర్త్. నెక్స్ట్ థర్డ్ వన్, ద బిల్డర్స్, హెన్రీ వాట్సన్ లాంగ్ఫెలో. ఫోర్త్ వన్, ఎనీ ఉమెన్, క్యాథరిన్ టైనర్. ఫిఫ్త్ వన్, ఐ ఛాలెంజ్ టు ఫేట్, సరోజిని నాయుడు. ఓకేనా. మరి వీటిలో నుంచి మనకి పొయిట్రీ టాపిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయండి. రోమన్ నెంబర్ 3. ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 10 to 15 lines ఈచ్. 2 into 4 equal to 8 marks. ఇందులో ఫస్ట్ స్మాల్ ఏ, హౌ డిడ్ జేసీ బోస్ రికార్డ్ ద హార్ట్ బీట్స్ ఆఫ్ ఏ ప్లాంట్, question mark. Next small b, how can the miseries of the world be cured, comma, according to Swami Vivekananda. Next small c, what is the point that Narayana Murthy wants to drive home when he quotes Henry Beecher, question mark. How did he conclude his speech, question mark. Next last one రాసుకోండి. fourthly, how do studies cure the diseases of the mind, question mark. మరి థర్డ్ రామ కూడా సేమ్ ప్రోజ్ టాపిక్స్ ఉంటాయి, ప్రోజ్ లెసన్స్ చేయడం. మరి ఫస్ట్ ప్రోజ్ లెసన్ ఏంటంటే ఆఫ్ స్టడీస్ బై ఫ్రాన్సిస్ బేకన్. సెకండ్ వన్, ద సీక్రెట్ ఆఫ్ వర్క్, స్వామి వివేకానంద. థర్డ్ వన్, జేసీ బోస్, ఆల్డస్ హక్స్లే. ఫోర్త్ వన్, learning from the
in celebration of being alive, Dr. Christian Bernard. Fifth one, learning from the West, NR Narayanamurthy. Same topics అన్నమాట. మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం మనకి థర్డ్ ప్రాబ్లం ఒకటేనండి. అదే విధంగా రాసుకుని సరిపోయి ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఆన్సర్ రాస్తామో ఫోర్త్ లో కూడా నెక్స్ట్ అవే ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. రాసుకోండి. ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ in about 10 to 15 lines each. 2 into 4 equal to 8 marks. ఇందులో small a. Why does Wordsworth consider nature to be a good teacher? Question mark. Next, small b. రెండో రాయండి. What is the theme of the poem? నెక్స్ట్ కూడా స్టార్ట్ చేయండి. A challenge to faith. నెక్స్ట్ కూడా క్లోజ్. Question mark. What is the life lesson we can learn from the poem? Question mark. Next, small c. Attempt a critical appreciation of the poem. Interpretation start చేయండి. On his having arrived at the age of 23. Interpretation close. Full stop. Last రాసుకోండి. What is the central idea of the poem? Comma. Interpretations లో the builders. Interpretation close. Question mark. మరి ఫోర్త్ రౌండ్ చూసినట్లయితే మనకు పోయిటరీకి సంబంధించిన పోయమ్స్ ఉంటాయి. మరి ఫస్ట్ పోయం ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ సెకండ్ రౌండ్ లో, ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను. ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 బై జాన్ మిల్టన్. సెకండ్ వన్ ద టేబుల్స్ టర్న్డ్, విలియం వర్డ్స్వర్త్, పోయిట్ నేమ్. థర్డ్ వన్ ద బిల్డర్స్, హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో. ఫోర్త్ వన్ ఎనీ ఉమెన్, క్యాథరిన్ సైమన్. లాస్ట్ వన్ ఏ ఛాలెంజ్ టు ఫెయిత్, సరోజిని నాయుడు గారు. ఓకేనా? ఇంతవరకు ఫోర్త్ రౌండ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ లో వెళ్తున్నాం. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 25 lines. 1 into 8 equal to 8 marks. ఇందులో ఫస్ట్ది స్మాల్ ఏ. రైట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సాయర్. ఫుల్ స్టాప్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ రాసుకోండి. వాట్ ఆర్ ద టర్నింగ్ పాయింట్స్ ఇన్ ద స్టోరీ? ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేయండి. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ఇంటర్ప్రిటేషన్ క్లోజ్. క్వశ్చన్ మార్క్. డిస్కస్ ద మెయిన్ ఈవెంట్స్ ఇన్ ద ప్లాట్. నెక్స్ట్ స్మాల్ సి. లాస్ట్ రాసుకోండి. గివ్ ఏ క్యారెక్టర్ అనాలిసిస్ ఆఫ్ హకిల్బరీ ఫిన్. ఫుల్ స్టాప్. మనం ఈ ఫిఫ్త్ రౌండ్ లో ఒకటే ఒక నాన్ టెల్ టెక్స్ట్ ఉంది, ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేది. ఓకేనా? మార్క్ పాయింట్ రాస్తారండి. మరి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ బాగా చదువుకోవాలి మనం. మార్క్ పాయింట్ లో రాసినటువంటిది ద స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్. అది బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక క్వశ్చన్ చదువుకుంటే జాగ్రత్తగా మన ఆన్సర్ రాసేయచ్చు. ఓకే? 3 ఇస్తాడు మనకి, మీకు తెలుసు ఆల్రెడీ. ఒక క్లాస్ సరిపోతుంది. తర్వాత మనకి సెక్షన్ ఏ 40 మార్క్స్ కంప్లీట్ అయింది. మనకు అవుట్ ఆఫ్ 40లో 35 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. 35 మార్క్స్ వస్తాయి బాగా రాస్తే కనుక. నెక్స్ట్ చూడండి, సెక్షన్ బి స్టార్ట్ చేస్తాం. హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. సెక్షన్ బి, రోమన్ నెంబర్ 6. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 into 1 equal to 5 marks. ప్యాసేజ్ చదువుతాను, జాగ్రత్త రాసుకోండి. ఇట్ వాజ్ స్టిల్ ఏ బిజీ అవర్ ఇన్ ద సిటీ when I entered Market Road. Full stop. People ran for lives at the sight of me. Full stop. As I progressed through, comma, shutters were pulled down, comma, and people hid themselves under culverts, comma, on trees, comma, behind pillars. Full stop. The population was melting out of sight. Full stop. At the circus, I had to study human behavior. Full stop. Outside the circus ring, they sat in their seats placidly while I covered before the captain's whip. Full stop. I got a totally wrong notion of human beings at that angle. Full stop. I had thought that they were steady and fearless. Full stop. But now I found them fleeing before me like a herd of deer, comma, although I had no intention of attacking them. Full stop. When I passed in front of a tailor's shop, comma, he abandoned his machine and shut himself in a cupboard, comma, wailing, comma, in start చేసుకోండి. Alas, comma, I am undone, comma, won't someone
shoot the tiger? Inverted quotation close, question mark, full stop. A prisoner between two constables, who had been caught for murder and was just emerging from the courthouse, got his chance to escape when the constables fled, abandoning him with his handcuffs. Full stop. I poured hearts from its jatka and enjoyed the sight of the passengers spilling out of it and running for their lives. Full stop. Bracket lo raskondi. A passage from a tiger from Malgudi by R.K. Narayan. Bracket was. ఇందులో ఈ ప్యాసేజ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద narrator of the passage? Question mark. Small b. At the sight of what did the people run for their lives? Question mark. Next small c. What did the narrator think about human beings? Question mark. Next fourth one b, small d. Write the noun form of the adverb. Singular introduction start చేయండి. Placidly. Full stop. Next last the write the antonym of singular introduction లో fearless. Full stop. మనం ఒకసారి కనుక ఈ ప్యాసేజ్ కనుక చూసినట్లయితే మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా తెలుస్తుంది మనకంటే టైగర్ గురించి ఈ ప్యాసేజ్ చెప్తున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉందన్నమాట. దాన్ని బట్టి మనం ఇక్కడ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది టైగర్ సంబంధించిన పాసేజ్గా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి నెక్స్ట్ రోమన్ నెంబర్ 7. Read the following passage carefully and answer the questions that follow. 5 into 1 equal to 5 marks. మరి ఇక్కడ ఈ ప్యాసేజ్ కనుక చూసినట్లయితే మనకి మన నానిటల్ టెక్స్ట్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నుంచి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? చదువుతాను, జాగ్రత్తగా రాసుకోండి. పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. ద నెక్స్ట్ డే వాస్ సండే. ఫుల్ స్టాప్. టామ్ వోర్ క్లీన్ స్టడీ క్లాత్స్ డాష్ పెట్టండి. హీ హేటెడ్ దెమ్ ఎక్స్క్లమేషన్ మార్క్. Tom, Sid and Mary always went to Sunday school on Sunday morning. Stop. But Tom was not a good student and never listened to the teacher. Full stop. Next, second paragraph in the marchandi. After Sunday school, Tom and his family went to the church. Full stop. This Sunday, he had a big black beetle in his pocket. Full stop. When the Reverend started speaking, Tom took the black beetle out of his pocket. Full stop. He put it on the floor. Full stop. There was a little dog in the church. Full stop. It saw the beetle and wanted to play with it. Full stop. Suddenly, the beetle bit the dog's nose. Full stop. The little dog barked and everyone looked at it. Full stop. It jumped and ran after the black beetle. Full stop. It ran all about the church, barking and making a lot of noise. Full stop. Next, third paragraph రాసుకోండి. The people in the church laughed silently. Full stop. Their faces were red. Full stop. The Reverend continued talking, but no one listened to him. Full stop. ఎంతవరకు ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. మనం ఈ పారాగ్రాఫ్ కనుక చూసినట్లయితే మరి టాము సండే స్కూల్కి మన ఇంపార్టెంట్ టామే కాబట్టి సండే స్కూల్కి ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళడం కూడా ఇష్టం లేదు. కాబట్టి బ్లాక్ బీటిల్ ఒక చిన్న ఇన్సెక్ట్ని తీసుకెళ్ళి ఆ చర్చ్లో ఆ డాగ్స్ నోస్ కలిసినట్లుగా చూసాము. అలా విధంగా అక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నట్లుగా తెలుస్తూ అన్నమాట జనరల్గా. మీరు ఒకసారి కనుక ఇది జాగ్రత్తగా విన్నట్లయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Where did Tom and his family go after Sunday school? Question mark. Next, small b. What did Tom have in his pocket? Next, small c. Why did Tom bring the black beetle to church? Question mark. Next, why was the little dog barking? Question mark. Next, last small e రాయండి. Why were the people's faces red? Question mark. ఓకేనా? ప్యాసేజ్ జాగ్రత్త చదువుకుంటే ఆన్సర్ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ రోమన్ నెంబర్ 8 చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 into 1 equal to 5 marks. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఆర్టీఐ ఇచ్చాడు. ఓకేనా? యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కెన్ బ్లాక్ ద రోడ్ టు కరెక్షన్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ అంతా మ్యాటర్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. మీరు జాగ్రత్త తీసుకుంటే ఓకేనా? మొత్తం కూడా మనం డీటెయిల్గా స్టడీ చేసి కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకి ఈజీగా దీన్ని కూడా చూసి ఆన్సర్ చేస్తే
సరిపోయింది అనమాట. మనం చదవటం వస్తే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మరి దీన్ని బట్టి ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చదువుతాను, రాసుకోండి. వాట్ ఈజ్ ఆర్టీఐ? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ స్మాల్ బి, హౌ డస్ ఆర్టీఐ ఎంపవర్ అస్? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్మాల్ సి, హౌ షుడ్ వి అప్లై టు ఫైండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ సర్టెన్ డిపార్ట్మెంట్? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్మాల్ డి, హౌ షుడ్ వి పే ద అప్లికేషన్ ఫీ? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్మాల్ ఈ, వాట్ కెన్ వాక్ ద రోడ్ టు కరప్షన్? క్వశ్చన్ మార్క్. ఇంతవరకు మనకి రోమన్ నెంబర్ 8 అయిపోయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9. Study the given pie chart carefully and answer the questions that follow. 5 into 1 equal to 5 marks. మరి ఇక్కడ కూడా మనకు డయాగ్రామ్ ఇచ్చాడు, హెడ్డింగ్ రికమెండెడ్ డైట్ అన్నాడు. ఓకేనా? హెడ్డింగ్ రికమెండెడ్ డైట్ అని ఇక్కడ మ్యాథ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఏదో క్వశ్చన్స్ ఇస్తాడు, జస్ట్ మరి చూస్తూ మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం చూడండి. ఫస్ట్ స్మాల్ ఏ, వాట్ డస్ ద పై చార్ట్ షో? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్మాల్ బి, what should be the major part of our diet according to the diagram? Question mark. Next small c, state true or false? Column dash. Fruit and protein put together cover almost half of our diet. Full stop. Next small d, give 2 examples of dairy products. Full stop. Next small b, how much percentage of vegetables should a healthy person have in his diet? Question mark. ఓకేనా? ఇది కూడా చాలా ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సెక్షన్ ఎంతలో సెక్షన్ బి కంప్లీట్ అనేది అయిందన్నమాట. సెక్షన్ బిలో అవుట్ ఆఫ్ 20 మీరు 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి స్టార్ట్ చేస్తాను, మీరు సెక్షన్ సి రాసుకోండి, ఇంటరెస్ట్ చేసుకోండి. 10th Roman, you have witnessed the impact of evolution through grades instead of marks in the board of intermediate education exam results. Full stop. Write a letter to your younger cousin advising him how to deal with the changes. 1 into 5 equal to 5 marks. ఇక్కడ చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మరి మార్క్స్ ప్లేస్ లో గ్రేడ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించి మీరు మీ యొక్క యంగర్ కజిన్కి ఒక లెటర్ రైటింగ్ అనేది రాయాలన్నమాట. ఇది ఒక లెటర్. దీనికి మనకి హింట్స్ కూడా ఇస్తారు, జాగ్రత్తగా చూడండి. ఆ హింట్స్ తో పాటు డెవలప్ చేస్తూ రాయాలన్నమాట. హింట్స్ చదువుతాం, జాగ్రత్తగా రాసుకోండి. Hence, introduce the grading system by the board of intermediate education. చిన్న డాష్ పెట్టుకోండి. గుడ్ డెసిషన్ డాష్, అవాయిడ్స్ టెన్షన్ కామా, అన్హెల్దీ కాంపిటీషన్ చిన్న డాష్, అవాయిడ్ కమిటింగ్ సూసైడ్స్ చిన్న డాష్, డూ హార్డ్ వర్క్ డాష్ టు గెట్ గుడ్ గ్రేడ్ ఫుల్ స్టాప్. మరి లెటర్ రైట్ చాయిస్ ఉంది అనమాట. ఇంకో లెటర్ కూడా ఉంది, ఓఆర్ఆర్ అని పెట్టుకుని రాసుకోండి. Write a letter to the editor of a local diary on acute shortage of water in summer. మరి ఈ లెటర్ ఎడిటర్ రాయాలి, న్యూస్ పేపర్ ఎడిటర్కి. మరి సమ్మర్ సీజన్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని రాయాలన్నమాట. దీనికి హింట్స్ ఇచ్చేది డెవలప్ చేస్తూ రాయాలి. రెసిడెంట్ ఆఫ్ ఆర్కే నగర్ విజయవాడ చిన్న డాష్, మోస్ట్ పాపులేటెడ్ ఏరియా చిన్న డాష్, ఇన్సఫిషియెంట్ వాటర్ ఫెసిలిటీస్ చిన్న డాష్, ఫేస్ డిఫికల్టీస్ డ్యూ టు సివియర్ హీట్ చిన్న డాష్, రిక్వెస్ట్ ఫర్ పబ్లిషన్ ఇన్ న్యూస్ పేపర్ ఫుల్ స్టాప్. మరి ఈ విధంగా హింట్స్ ఉంటా ఉంటాయి. మనకి 2 లెటర్స్ లో ఏదైతే మనం బాగా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతామో, బాగా రాయగలుగుతామో ఆ లెటర్ మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎప్పుడు మీరు లెటర్ రైటింగ్ రాసినా కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కి అండర్లైన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేయాలి. ఓకేనా? ఒక 4 or 5 ఇంపార్టెంట్ వర్డ్స్ దగ్గర అండర్లైన్ చేస్తే సరిపోయింది అనమాట. ఓకేనా? అవుట్ ఆఫ్ 5 వచ్చేస్తాయి ఈజీగానే. తర్వాత నెక్స్ట్ రోమన్ నెంబర్ 11 చూడండి. Describe the process of casting your vote in elections. 1 into 5 equal to 5 marks. Casting your vote in elections. Elections లో ఓట్ హక్కుని ఎలాగా వినియోగించుకుంటాం దాని గురించి మనం రాయాలన్నమాట. ఓఆర్ఆర్ చాయిస్ దీనికి. ఓఆర్ఆర్ చూడండి. You wanted to go to Tirupati by bus. Full stop. You have an Android mobile with you. Full stop. How can you book a ticket online using the APSRTC website on your mobile? Question mark. అంటే ఇక్కడ చూస్తే డిస్క్రిప్షన్ ప్రాసెస్ ఇది ఓన్గా రాసేది. తిరుపతికి వెళ్ళాలి, ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లో మనం ఒక టికెట్ అనేది ఆన్లైన్ మనం బుక్ చేయాలన్నమాట. ఎలా బుక్ చేయాలి ఆ ప్రొసీజర్ అంతా కూడా రాస్తే మనకి ఈజీగానే కంప్లీట్ అయ్యింది. చాయిస్ ఉంది కాబట్టి మీరు ది బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ చేయడం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. బాగా రాసే పిల్లలు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత రోమన్ నెంబర్ 12 చూడండి. ప్రిపేర్ కరికులం విత్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్
given below. 1 into 5 equal to 5 marks. మరి కరికులం ఏంటనగా మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మన నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా జనరల్ గా రాస్తూ ఉండాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాం. ఎం సుమన్ కార్తిక్ చిన్న డాష్ ఏజ్ 28 years డాష్ ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ డాష్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డాష్ ఎంఏ ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ కామా తిరుపతి చిన్న డాష్ 72% full stop. BA advanced English చిన్న డాష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ అనంతపురము డాష్ 76% డాష్ బిఎడ్ డాష్ ఎస్కే యూనివర్సిటీ అనంతపురము ఇంటర్మీడియట్ హెచ్ఈసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చిన్న డాష్ అనంతపురము టీచర్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 3 years చిన్న డాష్ అప్లయింగ్ ఫర్ జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ పోస్ట్ చిన్న డాష్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కామా ఒంగోలు ఫుల్ స్టాప్. ఆ కరికులం ఏంటో కనుక మనం చూసినట్లయితే సుమన్ కార్తిక్ గురించి ఇచ్చాడు. ఎంఏ బీఈడ్ చేసాడని చెప్పారు. ఇలా విధంగా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని కూడా రాసుకోవాలన్నమాట. అంటే తర్వాత డీటెయిల్స్ చెప్తాం తర్వాత. నెక్స్ట్ చూడండి 13th Roman, fill in the donor registration form based on the following information. 10 into half equal to 5 marks. Bracket లో రాసుకోండి. It is not necessary to draw the form. Full stop. Write the numbers 1 to 10 and the corresponding answers. Full stop. అంతవరకు బ్రాకెట్ క్లోజ్. 3 లైన్స్ ఇచ్చాడు అది చెప్తాను ఒకసారి రాసుకోండి. మిస్ లీసా డాక్టర్ ఆఫ్ మిస్టర్ లియో లివ్స్ ఇన్ సూరత్. ఫుల్ స్టాప్. She wanted to donate her organs after her death. Full stop. Hence, she approached Donate Life Trust on 8 March, 2019 to fill in a registration form. Full stop. Her date of birth is 8/8/1995. Full stop. Her mobile number is 1234567890. And her father's is 9143456789. Her email lisa@gmail.com. అంటే ఇక్కడ ఏంటంటే ఇది డొనేట్ లైఫ్ ఫామ్. ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు 1 నుంచి 10 వరకు నంబర్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ మనం చూసారా? ఈ 3 లైన్స్ చదివితే మ్యాటర్ కూడా ఈ 3 లైన్స్ లోనే ఉంటుంది. మనం నంబర్ 1 అనేసి ఓకేనా ఫుల్ నేమ్ అన్నాడు. ఫుల్ నేమ్ అంటే లేసాన్ రాయాలన్నమాట. ఓకేనా మిస్ లేసాన్ రాసి సరిపోయింది. అంతేగాని ఈ డొనేట్ లైఫ్ అన్నది మొత్తం కూడా యాజ్ గా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఏమన్నాడు 1 to 10 నెంబర్స్ వర్క్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఇది బ్యాంక్ ఫామ్ లో వచ్చిందని చెప్పాను మామూలుగా సిలబస్ చెప్పినప్పుడు. తర్వాత చూడండి 14th Roman, write a dialogue between two friends who have met after 2 years and who are trying to update themselves about each other. 1 into 5 equal to 5 marks. ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు 2 years తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత కలిసినప్పుడు వాళ్ళు ఏం చదువుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. దీనికి చాయిస్ ఉంటుంది ఓఆర్ఆర్ అని. చూడండి ద ప్రిన్సిపల్ ఈజ్ కంప్లైనింగ్ టు ద పేరెంట్ అబౌట్ ద పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఫుల్ స్టాప్. కన్స్ట్రక్ట్ ఏ టెలిఫోనిక్ కన్వర్జేషన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అండ్ ద పేరెంట్. ఇక్కడ ఈ డైలాగ్ చూసినట్లయితే మనకి ప్రిన్సిపాల్ గారు మరి పేరెంట్ ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఏమనంటే పెర్ఫార్మెన్స్ అనేది స్టూడెంట్ సరిగ్గా లేదు కాబట్టి వరస్ట్ గా ఉంది కాబట్టి పేరెంట్ కి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా రాయాలి. దీన్ని మనం ఓన్గా రాసేయచ్చు. లేదనుకుంటే మనం బుక్ లో యాస్టీజ్ రాసుకున్నాం అనుకోండి మన ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటా ఉంటుంది అనమాట. మరి డైలాగ్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మరి ఇంపార్టెంట్ వర్డ్స్ దగ్గర 5 lines గుర్తు పెట్టుకోండి, మర్చిపోకుండా చేయాలి. తర్వాత 15th Roman, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్. 1 into 5 equal to 5 marks. ఇక్కడ దీన్ని నోట్ మేకింగ్ అని చెబుతాం. పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, దీన్ని మనం సమరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా రాసుకోండి. The process of study involves 4 operations. Chiన్న dash, perception, comprehension, retention and retrieval. Full stop. In other words, you should first receive what is relevant to your needs and select only those areas which are important. Full stop. You cannot study everything available in every book you can lay your hands on. Full stop. Once you have decided on areas, which are important, you have to read and understand, chiన్న dash, or comprehend the material that you have selected, chiన్న dash. For no learning can take place without comprehension. Full stop. What is not understood is not learned. Full stop. Comprehension
is thus imperative in the process of learning. Full stop. However, mere comprehension is not enough. Full stop. What one understands now, comma, may also be easily forgotten later. Full stop. Hence, comma, you, comma, as a student, comma, have to make special efforts to retain what you comprehend. Full stop. You also have to retrieve all that you learn throughout the year at the time of examination. Full stop. Bracket లో రాసుకోండి. Certificate in communication skills, semicolon, study skills, చిన్న డాష్, note making and summarizing, comma, writing skills. Ignore. Bracket క్లోజ్. మరి ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీ గురించి మనకు నోట్ మేకింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ గా రాస్తే మనకు అవుట్ ఆఫ్ 5 కి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, రోమన్ నెంబర్ 16 మ్యాచింగ్ మీనింగ్స్ అని అంటాం, దాన్ని వొకాబులరీ కూడా అంటాం. చూడండి, రోమన్ నెంబర్ 16 మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఆబ్లిక్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి. 5 into 1 = 5 మార్క్స్. లెఫ్ట్ సైడ్ మార్జిన్ లో కాలమ్ ఏ, రైట్ సైడ్ మార్జిన్ లో కాలమ్ బి. మరి ఇటువైపు ఫస్ట్ నెంబర్ 1 మోనోరైట్, కాలమ్ బిలో స్మాల్ ఏ టైం సీక్వెన్స్. నెక్స్ట్ కాలమ్ ఏలో సెకండ్ 1 కార్టోగ్రఫీ. నెక్స్ట్ కాలమ్ బిలో స్మాల్ బి one who sees an event, comma, especially an outdoor event. Next column A, third one, trajectory. Next column B, small c, head of human beings. Full stop. Next column A, fourth one, chronological. Next column B, small d, writing of maps, comma, map making. Full stop. Next column A, last B, fifth one, spectator. Column B lo E, the curved path of an object thrown into space. ఇప్పుడు కాలం బిలో రాసుకోండి, ఇంకా ఉన్నాయి. F, a train which uses one rail instead of 2 tracks. Full stop. Next small g, throwing the way, comma, to disagree with. ఓకేనా? ఇవి మ్యాచింగ్ చేయాలన్నమాట. మ్యాచింగ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా మ్యాచ్ చేయాలో ముందు ఆ విధంగా మ్యాచ్ చేస్తే సరిపోయింది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ రామ్ మనకి 70th రామ్ రాసుకోండి. మార్క్ ద స్ట్రెస్ ఫర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. 5 into 1 = 5 మార్క్స్. ఆల్రెడీ మనం సిలబస్ చెప్పేటప్పుడే స్ట్రెస్ మార్క్ గురించి చెప్పుకున్నాం. స్ట్రెస్ మార్క్ గుర్తు ఏంటంటే నిలువు గీయటం, దాన్నే స్ట్రెస్ మార్క్ గుర్తుగా చెప్తాం. అలానే ఇందులో 10 ఇస్తారు మనకి. 10లో నుంచి మనం 5 రాసిపోయింది. మరి బాగా చదివే పిల్లలు మరి 10 కూడా అటెండ్ చేసుకుని మంచి మార్కులు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ చెప్తాను రాసుకున్న వర్డ్. ఫస్ట్ స్మాల్ ఏ, అసెండింగ్. నెక్స్ట్ స్మాల్ బి, సీక్రెట్. నెక్స్ట్ స్మాల్ సి, డిలైట్. నెక్స్ట్ స్మాల్ బి, సటిల్. నెక్స్ట్ స్మాల్ బి, స్టడీ. నెక్స్ట్ ఎఫ్, స్మాల్ ఎఫ్, రీక్రియేషన్. నెక్స్ట్ స్మాల్ జీ, ఫెయిల్యూర్. నెక్స్ట్ స్మాల్ హెచ్, ప్రిఫర్. నెక్స్ట్ ఐ, ఇండామిటబుల్. నెక్స్ట్ జే, లాస్ట్ వన్ పాసిబిలిటీ. ఓకేనా? ఇప్పటివరకు మనం మోడల్ పేపర్, మన మార్చ్ మోడల్ పేపర్ ఏవేవి వస్తాయో ఏవేవి ఇచ్చాడో కూడా మనం చూసుకున్నాం.